దొంగ దొంగ వచ్చిందమ్మ పెద్ద దొంగ 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 వచ్చిందమ్మ గోంగూర దొంగ 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 వచ్చింది గోంగూర దొంగ దొంగ. ఎవరులేరట్టిగా పూలు బాగున్నాయి. అయ్యా కూరగాయలు అన్నీ తెచ్చుకోరుగా. పూలు బాగున్నాయి, పూలు తెచ్చుకుంటా రెండు. పోతాయి చాలే కానీ పోతా. ఎవరైనా వస్తురా? ఎవరు పలుతుందా? వెళ్ళిపోతా నేను. వాళ్ళు చూస్తారా ఏమో. ఏమైనా పొద్దుగా కూర్చున్నావు, పని తీరిందా? ఏం లేదు పిల్ల, ఊకినే కూర్చున్నా, పని అయిపోయింది, ఊకినే కూర్చున్నా. ఎక్కడికి పోయేస్తున్నావు పొద్దు పొద్దుగాల? ఈ కొట్టి బిల్లి పోయి గోంగూర కొనుక్కొచ్చినా ఏం కూర చేయలే పిల్ల. ఏం కూర పాడైంది దుకాణంలో పోయి ఇప్పుడే ఇంత కూర కొనుక్కొస్తున్నా. ఏం కూర లేదు వదినా తిన్నాలి కానీ ఏం కూర అయినా పోయినా నువ్వు? ఏమో ఇప్పుడే గీతతో చారు చేసిన పిల్ల, టమాటా చారు. అయితే మా కానీ ఇంత పోస్తావు అయినా గింత. నేనెంత చేసినా గింత చేసినా, నువ్వే గోంగూర ఎత్తావని నేను చూస్తున్నా. సర్లే వన్నాక మా వేస్తుంది. కూసో పోతున్నావా? కూసో పోదు కానీ పోయేస్తాబ్బా. ఈ ఎండకి అల్లం రెండు పెట్టకపోతే ఊకోడు చేసిన ముండ కొడుకు. బాబమ్మ ఎక్కడికి పోతున్నావు? ఇట్లా దాదా. ఓ పిల్లగా పొడు కూడా మందలు ఇచ్చాడే. కూర వండేది ఎప్పుడు, మా మగని పెట్టేది ఎప్పుడు? ఓ పిల్లగా ఇవాళ పొడుగు మందలు ఇచ్చుడే. నా మగని కూర వండేది ఎప్పుడో పెట్టేది. నా ఈ సాప అవుతుంది కానీ ఇవాళ ఏం ముచ్చ చెప్తా చెప్పు. ఇక అయితే మా కానీ వెళ్ళేమో కట్టుకొని పోతున్నావు? ఏం లేదు పిల్లగా, మీ తాత గోంగూర ఇచ్చిన గిడ కలిసి. మా తాత గోంగూర ఇచ్చిండా? చికెన్ లేదు, మటన్ లేదు అయ్యాలా? ఇవాళ కొంచెం ఆకుకూర తినబుద్ధి అయ్యి గోంగూర తెస్తున్నాం. గోంగూర పెట్టుకొని ఇచ్చంతరంగా కొనుక్కొచ్చేయటమేంది మా తాత నీకు? పిల్లగా లేదు, ఒకళ్ళని అడిగేటోళ్ళం కాదు, మేము తెచ్చుకునేది అది, అందుకే కొనుక్కొచ్చుకుంటున్నాం. ఏది ఒకళ్ళని అడిగేది ఒకళ్ళు. ఇంతవరకు మేము ఒకళ్ళు చెట్టు మేము చేసిన వాళ్ళే కదా, మేము కొనుక్కొచ్చుకున్నాం. మీ మొగడు పిల్లలు అయితే ఎవరు పెట్టినా తీసుకోం పిల్లగా. పొద్దు పోతుంది, మీ తాత ఇంటికి వచ్చేయాలని పోతున్నాయి. ఇక మీ ఎవ్వరం లేకున్నా మా ఇంట్లోకి వచ్చి కాకరకాయలు తెంచుకొని పోయింది ఈమె. మీ ఎవ్వరి ముట్టుకోము, ఎవ్వరి దీనమని మాట్లాడుతుంది ఈమె. అబ్బా ఈమె ఈ సందుకు వస్తుందంటే ఆ లచ్చకోళ్ళ దొడ్డే ఉంది. ఈమె తాత కొనుక్కొస్తుందని అబద్ధం చెప్తుంది ఈమె. నాకు తెలియదు ఈమె లచ్చకోళ్ళ దొడ్లదే ఉంది ఈమె. నేను లచ్చక్క చెప్పకుండా ఊరుకుంటాను. నేను ఈ ముచ్చట ఇప్పుడు పోయి నేను లచ్చక్క ఉన్నావా? లచ్చక్క ఉన్నావా? పాడబడ ఇంతవరకు పని తీరదా ఏం తీరదా? ఏం పని ఎక్కడ చాకిరో. పొద్దు ఆడికి నన్ను ఎత్తుకొచ్చే ఇంతవరకు పని తీరదా? పోవాలా, తోటకాడికి పోవాలా, ఆడిపోవాలా, ఇంతవరకు పని తీరదా? ఓ లచ్చక్క ఎన్నిసార్లు పిలిచిన పలకదేవరా లచ్చక్క? ఏంటి పిల్లగా ఏమో లేస మొత్తుకుంటున్నావు బావరు కప్పోలిగా? ఒర్రెక్కు నీకు ముచ్చట చెబుదామని వస్తే నా మీద అరవ పడుతుంది. ముచ్చట చెప్తావు, ఏం ముచ్చట చెప్తురా? సరేరా ఇట్లా ఏందో చెప్పుదురా. నిజమే కానీ పొద్దుగాల ఎల్లిపాయ తొక్కు తీస్తున్నావు ఏంది? ఏం లేదు పిల్లగా, ఇంత ఇల్లిపాయ తొక్కన నూరుకుందామని. ఏమన్నా కూర లేదు ఇవాళ, తొక్కన నూరుకుంటా. ఎల్లిపాయ తొక్కు నూరుకుంటున్నావు? నీ పెరట్లు వేసిన గోంగూర చెట్లు, వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు అవన్నీ ఉన్నాక అయ్యేడు బాయ్ కూరగాయలు ఎన్నిటి బాయ్ ఎల్లిపాయ తొక్కు నూరుకోబడుతుంది. అన్ని ఉన్నాయి పిల్లగా, ఉన్నాయి కానీ నిన్ననే పోయి చూసి వచ్చిన అన్ని పిందెలే. తొక్కు నూరుకుంటా, రేపు మా తెంపుకొచ్చుకుంటా. మరి ఏం చేయను, పోతా రేపు. రేపు మా తెంచుకొచ్చుకుంటా. ఇంకేడున్నాయి? అప్పుడే పోయినాయి అన్ని. ఏంది తెంచకపోయినారు? ఎవతది తెంపకపోయింది? అయితే కానీ లచ్చమ్మ చెప్తా కానీ నన్ను కొట్టించే పని చేసావు. నీ పేరేం చెప్తాగా, నువ్వు చెప్పు. చింత కింద సునీత అమ్మ ఉండే కదా, తెలుసుకొని పోయింది చాలా పడి. నిజమా పిల్లగా? నువ్వు చూసినావా? భలే 10 రూపాయలు తొట్టుంది కదా. ఏమమ్మా నువ్వు ఏమన్నా చేసుకోరి, నా పేరు చెప్పావమ్మా లచ్చంబు. ఏమమ్మా నా పేరు చెప్పేవి లచ్చంబు, నా పేరు చెప్పవా కంబు? ఏమమ్మా కారం నూరుకుంటా ఈ మంది సంవత్సరం నా గోంగూర తెంపకపోతాయి, నా తోటల కూర అంతా. నీ సంగతి చెప్తా కానీ ఆగా ఆడదాను. పోతున్నారా? వస్తున్నానే. నీ సుంకలు దుల్పని దూకుంటాను ఇలా. నేనే పిలుద్దాం అనుకున్నా, నువ్వే వచ్చినావుగా. తింటున్నావుగా బాగా దీనిగా. అయితే కానీ ఏం కూర వండుకున్నావే? గోంగూర అనుకున్నాను లచ్చమ్మ. గోంగూర ఆడిదే. నా మగడు దుకాణంలో కొనుక్కొచ్చిండు. ఏడ కరువు పోయినట్టు నీ మగడు దుకాణాలే కొనుక్కొచ్చిన ఆడు గోంగూర.
దుకాణంలో లేకపోతే మేము ఎవరిని అడిగేటోళ్ళమేనా వారినే నువ్వు ఎవరన్నా ముట్టుకోవు. ఏంది లచ్చకాయ ఎట్లా మాట్లాడుతున్నావేంది? ఉంది ఎట్ట మాట్లాడా, నీదేం గోంగూరే నాదే వెళ్ళిపోయే కారవాయే ఆడు కానీ వాళ్ళు తినబుద్దే కాట్లే. ఇంత గొంగూర ఏమిటో లచ్చమ్మ ఏనా? దాని చెత్తకేమన్నా సిగ్గుశారం ఉన్నా అదే నన్ను అడితే నేను పెట్టపోదునా, నేను పెట్టను దాన్ని. చెత్తకేమన్నా సిగ్గుశారం ఉన్నా అదే నా గోంగూర అంతా దెంకపోయిందట. నన్ను అడితే నేను పెట్టపోయినా నా ఏవతో బరింపులు ఆడదొచ్చి తోటలో పడి గోంగూర అంతా గోంగూరతో తింటుండే, నేనేం కారంతో తింటుంటిని. నా గోంగూర తిన్నదాన్ని దాన్ని ఎత్క కట్క పోను వంద బోర్లియా. అదెవరో తెలవాలే, దాని సిగ కోసి చింత కడతా. ఏంది లచ్చమ్మ గొంగూర మొఖం చూడట్లే, తింటే తినే రాదు, కూరకు లేదేమో తెచ్చుకోపోయారేమో. అయ్యింది కూరకు లేదా, నువ్వు కూడా తెచ్చినా సుంట? నేనేం తెచ్చినా గరాలక్క పెట్టింది. ఇల్లాకనేమో మొగడు తెచ్చింది అన్నది, మళ్ళనేమో రావులొక్క పెట్టింది అంటుంది. ఆ గోంగూర నాదే నాకు తెలిసే. అసలు చూసినట్టే చెప్తున్నావు. ఎవరా నీకు చెప్పింది? పిలిపి ఎవరా? చూసినోడు ఉండే ఓ పిల్లగా ఎంకన్నా ఎగిరా ఎగిరా. ఏంది లచ్చమ్మ, ఏంది పిలిచినవేది నన్ను? ఇటు పోతే ఏమతోటి అమ్మో ఊరికేనన్నా చెప్పకుంటుండే నీ లచ్చమ్మ నన్ను ఇరికిచ్చింది కదా. ఓ పిల్లగా ఎంకన్నా నా గోంగూర ఎవరు తెంచుకపోయారా చెప్పు ఆ 10 రూపాయల దానికి. నేను 10 రూపాయలు దానా? ఓ బక్క మొక్క పడ ఏం చెప్పినా దానికి. అమ్మమ్మో ఏంది ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని ఇద్దరు కలిసి నన్ను అంటారు ఏంది? నువ్వు చెప్పండి దానికి ఎట్ట తెలిసింది? నువ్వు చూసినవా? నీ తెచ్చంగా ఏమో లావు మాట్లాడుతున్నావేంది? ఇంకా నా కూర తెంచింది దాకా ఆ పిల్లగాని తిడుతున్నావు. ఓ పిల్లగా చెప్పవు ఊరికే కూర్చున్న దానికి పలాని సుంత కూర తెంపకపోయింది గోంగూర అని అంటివి. మరి ఇప్పుడు సప్పుడు చేయకుండా కూర్చున్న బెల్లం కొట్టి రాయాలిగా. అమ్మమ్మ రారా అంటివి. ఎందుకు చెప్పినా దానికి? ఏడు చెప్పినావు అందుకే నాన్న రమ్మన్నదే. ఇదంతా నువ్వు చూసినావా? చెప్పవు. పిల్లగానో మాట్లాడుతుండు, బెల్లం కొట్టి నోట పెట్టినావు, ఇప్పుడు మాట్లాడవు. చెప్పవు ఇప్పుడు మాట్లాడవు. నువ్వు చూసినావా? నీ దాంతంగా నువ్వు చూసినావా? చూసినా నేను తెచ్చినట్టు చెప్పవు. నేను తెచ్చిన వాళ్ళ తోటలో పోయి అని చెప్పి ఇట్లా మాట్లాడి నేర్చుకున్నావు. ఎట్లా పెట్టి కూర్చున్నావు? నువ్వు ఊగా కూర్చున్నదా నువ్వు ఉసి కొలిపి నీకు తీసుకొచ్చి ఇడ పెట్టిండు. ఇది బాగానే ఉందిగా. కరం అంటే కప్ప కోపం, ఇడవంటే పాము కోపం బాగుందిగా. మధ్యలో ఇద్దరు కలిసి నన్ను మీరిద్దరు ఏమన్నా చేసుకోరు, నాకేంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి అందరికీ. మన వీడియోలు చూస్తున్నారు కదా, ఇంకా ముందు ముందు మేము మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాం. మీకు సపోర్ట్ ఉండాలి. అందుకోసం అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.